పాకిస్తాన్‌లో శరవేగంగా పరిణామాలు మారుతున్నాయి. ఫీల్డ్ మార్షల్‌గా ఉన్న అసీం మునీర్ పదవీ కాలం నవంబర్ 30న ముగిసింది. రాజ్యాంగ సవరణతో పదవి పొడిగించుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నాలకు ప్రధాని షెహబాజ్ షరీఫ్ చెక్ పెట్టారు. ఇప్పుడు షెహబాజ్ కూడా గేమ్ స్టార్ట్ చేశారు. ప్రధాని షెహబాజ్‌కు మొన్నటి వరకు ఒక స్పెషల్ ఆఫీసర్ ఉండేవారు. ఇతని పేరు బిలాల్ బిన్ సాహిల్. ఇతని వయసు కేవలం 30 ఏళ్లు మాత్రమే. ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్‌కు మంచి ఆప్తుడు. డొనాల్డ్ ట్రంప్‌కు అసీం మునీర్ మధ్య సఖ్యతకు కృషి చేశాడు. ఇద్దరికీ డిన్నర్ మీట్ ఏర్పాటు చేశాడు. పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ సీఈఓగా ఉండేవాడు. స్పెషల్ అసిస్టెంట్‌గా కూడా ఉన్నారు. అయితే షెహబాజ్ సడెన్‌గా స్పెషల్ ఆఫీసర్ ఉద్యోగం నుంచి తొలగించాడు. ఇప్పుడు ఆయన స్పెషల్ అసిస్టెంట్ కాదు. క్రిప్టో కౌన్సిల్ సీఈఓ కాదు. ఇప్పుడు బలాల్ దుబాయ్ పారిపోయాడు. పాకిస్తాన్‌లో ఉన్నత పదవుల్లో ఉన్నవారు పదవి పోయిన తర్వాత దేశం వీడుతారు. బిలాల్ కూడా వెళ్ళిపోయాడు. అలాగే ఇప్పుడు అసీం మునీర్ పదవీకాలం పొడిగించేలా ఆర్టికల్ 27 సవరణను ప్రధాని షెహబాజ్ ఆమోదించలేదు. ఆ సమయంలో ప్రధాని లండన్‌లో ఉన్న అన్న నవాజ్ షరీఫ్ వద్ద ఉన్నాడు. దీంతో అసీం మునీర్ పదవీకాలం ముగిసింది. ఈ క్రమంలో డిసెంబర్ 4న ఈజిప్ట్ సైనికాధికారులు వచ్చారు. దీంతో అసీం సివిల్ డ్రెస్‌లో వారిని కలిశారు. మరోవైపు అసీం ఆప్తుడిని కూడా పదవి నుంచి తొలగించారు. ఇదిలా ఉంటే అమెరికా కాంగ్రెస్‌లోని 44 మంది సభ్యులు అసీంపై చర్య తీసుకోవాలని, ఇమ్రాన్ ఖాన్‌ను అన్యాయంగా జైల్లో ఉంచాడని, మానవ హక్కులు హననం చేస్తున్నాడని, తన భార్య, పిల్లల కోసం $15 బిలియన్ కాలిఫోర్నియాలో ఇల్లు కట్టాడని, దానిని కూడా జప్తు చేయాలని డిమాండ్ చేశారు. దీనికి ప్రమీలా జైపాల్ నాయకత్వం వహించారు. డెమోక్రటిక్ పార్టీ సభ్యురాలు. దీంతో అసీం మునీర్‌కు అమెరికాలోనూ అగ్గి రాజుకుంది. పాకిస్తాన్‌లో పదవి పోయింది. దీంతో పాకిస్తాన్‌లో ఏం జరుగుతుంది? ఆర్మీ చీఫ్ ఎవరు? చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ ఎవరు? ఎప్పుడు నియమితులవుతారు? అన్న చర్చ జరుగుతుంది. ఇక ఈ క్రమంలో పాకిస్తాన్ ఎయిర్ చీఫ్ మార్షల్ జాహిర్ మహ్మద్ బాబర్ సిద్దు ప్రధాని షెహబాజ్‌ను కలిశారు. ఆర్మీ చీఫ్ చెప్పినట్లు నేవీ, ఎయిర్ ఫోర్స్ వినాలి. ఈ క్రమంలో ఎయిర్ చీఫ్ మార్షల్ ప్రధానిని కలవడం కీలకంగా మారింది. మరోవైపు అన్నా నవాజ్ సలహాతో షెహబాజ్ పాకిస్తాన్‌లో రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు లండన్‌లో ఉన్న నవాజ్, షెహబాజ్ కలిసి అసీం మునీర్ తోక కత్తిరించే పని చేస్తున్నారు. అలాగే అసీం ఇప్పుడు జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు వర్తమానం అందించినట్లు సమాచారం. ఇమ్రాన్‌ను బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నా సైన్యం ఒకవైపు వస్తే షెహబాజ్ పదవి కోల్పోయే అవకాశం ఉంది. మొత్తంగా షెహబాజ్, నవాజ్, అసీం ముగ్గురు పాకిస్తాన్‌లో 3 ముక్కలాట నడిపిస్తున్నారు.